హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం రాష్ట్ర భాష పేపర్ 1 గద్యభాగ్లో నుంచి 4th లెసన్ కర్మవీర్ కామరాజ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది మీకు పేజ్ నెంబర్ 51లో ఉంది. సో లెట్ స్టార్ట్ విత్ ఇట్. కర్మవీర్ అంటే హార్డ్ వర్కింగ్, బ్రేవ్ అనే మీనింగ్ వస్తుంది. సో అలాంటి గొప్ప వ్యక్తి అయిన కామరాజ్ గారి గురించి మనం తెలుసుకుందాం. ఈ లెసన్ రాసిన రచయిత బి లక్ష్మి అమ్మాల్. कामराज न केवल तमिलनाडु के प्रिय नेता थे बल्कि समुचे राष्ट्र के एक विशिष्ट नेता थे. సో కామరాజ్ గారు తమిళనాడుకి చెందిన ఒక లీడర్ మాత్రమే కాకుండా ఎంటైర్ నేషన్ గర్వించదగ్గ ఒక సీనియర్ లీడర్ లాంటి వారు. इसका जन्म 1903 में जुलाई 15 को तमिलनाडु राज्य के विरुद्धुनगर शहर में हुआ था. సో ఈయన 1903 జూలై 15న తమిళనాడులోని విరుద్ధునగర్ అనే ఒక ప్లేస్లో పుట్టారు. బాల్యవస్థ. కామరాజ్ जब 6 साल के लड़के थे तब उसके पिता की मृत्यु हो गई. సో ఈయనకి 6 ఇయర్స్ ఉన్నప్పుడే ఆయన ఫాదర్ చనిపోయారు. నిచలే మధ్యవర్గీయ కే వ్యాపారి కా ఘరానా థా. సో లోవర్ మిడిల్ క్లాస్, ఒక బిజినెస్ చేసుకునే ఫ్యామిలీ ఈంది. अतः बालक कामराज को स्कूल की शिक्षा छोड़कर घर संभालना पड़ा. సో ఆ ఏజ్లోనే ఆయన స్కూల్కి వెళ్ళడం మానేసి అప్పటి నుంచి కూడా పని చేస్తూ వాళ్ళ ఫ్యామిలీని ఆదుకోవాల్సి వచ్చింది. उसके लिए मामा की कपड़े की दुकान पर సేల్స్మెన్ కా కామ్ కర్నా పడా. సో ఆ వయసు నుంచే ఈయన తన మేనమామ బట్టల షాప్లో ఈయన సేల్స్మెన్గా పనిచేయడం స్టార్ట్ చేశారు. उन दिनों ఆజాదీ కా దేశవ్యాప్తి ఆందోళన జోర్ పర్ థీ. సో ఆ టైంలో ఈ ఫ్రీడమ్ మూమెంట్, మన ఇండిపెండెన్స్, నేషన్ కోసం ఏదైతే ఇండిపెండెన్స్ మూమెంట్స్ చేస్తున్నామో అవన్నీ మంచిగా ఫుల్ స్వింగ్లో ఉన్న టైం అన్నమాట. ఆజాదీ కా పుకార్ కామరాజ్ కో ఆకృష్ట్ కర్ రహీ థీ. సో ఆ ఆజాదీ కోసం ఆ స్లోగన్స్ కానివ్వండి, ఆ మోటివేషన్స్ అవన్నీ కూడా ఈయన్ని చాలా అట్రాక్ట్ చేసేవి. एक दिन काम धंधे का बंधन तोड़कर वे देश सेवा के लिए निकल पड़े. సో ఈ పని, ఈ ఫ్యామిలీ ఇవి కాదు, నేను దేశం కోసం ఏదోటి చేయాలని చెప్పేసి ఆయన ఫ్యామిలీని వదిలేసి వచ్చేశారు. उन्होंने स्वतंत्र आंदोलन को सफल बनाने के लिए तन मन से अपने को समर्पित कर दिया. సో ఫ్రీడమ్ మూమెంట్ కోసం తను ఎంత కష్టపడాలో అంత కూడా హోల్ హార్టెడ్గా ఈయన డెడికేషన్తో కష్టపడ్డ వ్యక్తి కామరాజ్ గారు. దేశ్ భక్త్ కామరాజ్ देश की स्वाधीनता के लिए, अपनी स्वतंत्रता, देश के हित के लिए अपना सांसारिक आकर्षण त्याग देना कोई మామూలు బాత్ నహీ హే. సో దేశానికి ఫ్రీడమ్ రావాలి, దేశం కోసం ఏదైనా చెయ్యాలి అని ఎప్పుడూ ఆలోచించే కామరాజ్ ఫ్యామిలీ అనేది ఒకటి క్రియేట్ చేస్తే ఎక్కడ డీవియేట్ అవుతాను అని చెప్పేసి ఆయన పెళ్ళి కూడా చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోయారు. వే నిష్ఠావాన్ సేవక్తే, ఎంతో లాయల్గా దేశం కోసం పాటుపడిన వ్యక్తి. उन्होंने आजीवन ब्रह्मचारी रहकर राष्ट्र सेवा करने का व्रत निभाया. సో ఫ్యామిలీ అనే ఒక సర్కిల్ని బ్రేక్ చేసుకొని ఎంతసేపు కూడా దేశం కోసం సేవ చేయాలని ఆలోచించారు. వే విచార్కే ధనీతే. సో ఎప్పుడు కూడా చాలా గొప్పగా ఆలోచిస్తూ ఉండేవారనమాట. ఏం చేయాలి, ఏం చేస్తే నా దేశానికి ఇంకా మంచి జరుగుతుంది అని ఆయన ఆలోచనలు ఎప్పుడు కూడా చాలా గొప్పగా ఉండేవి. ఉన్కి खूबी यही भी थी कि वे जो भी निर्णय करते उसके बारे में पहले ही విచార్ విమర్శ కర్ లేతే తే. సో ఆయన దగ్గర ఉన్న ఇంకొక స్పెషల్ క్వాలిటీ ఏంటంటే, ఏదైనా సరే ఒక డెసిషన్ తీసుకోవాలి అన్నప్పుడు దాని గురించి 1-2 సార్లు ముందే తనలో తాను డిస్కస్ చేసుకుంటూ అది రైటా రాంగా అని ఫైనల్గా మంచి డెసిషన్, అందరికీ మంచిగా ఉపయోగపడేవే తీసుకునేవారు. वे स्वतः सिद्धि नेता थे. సో ही ఈజ్ अ సెల్ఫ్ అకంప్లిష్డ్ లీడర్. నేతృత్వ శక్తి ఉన్కా జన్మజాత్ గుణ హే. సో ఈ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఏవైతే ఉన్నాయో ఆయనకి బై బర్తే వచ్చినాయి అని మనం చెప్పుకోవచ్చు. రాజనైతిక్ జీవన్ మే ఉన్కా అపార్ విశిష్ట ఆదర్శ తత్వ థా. సో ఈ పొలిటికల్ లైఫ్ ఏదైతే ఉందో అందులో ఆయన చాలా యూనిక్గా ఎన్నో ఐడియల్ ఎలిమెంట్స్ అనేవి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారు. వే బడే జాగరూక్ వ్యక్తి తే. సో ప్రతి ఒక్కరిలో కూడా కాన్షియస్నెస్ తీసుకురావడానికి
ఆయన మాటలే ఒక మంచి ఆయుధాలుగా పనిచేసేవాయి. वे नेक न्यायी और दक्ष व्यक्ति थे. सो ఆయన लॉयल, नोबल एंड वेरी इफेक्टिव पर्सन. इन तीनों ने उनको बार बार उन्नति के पथ पर अग्रस्त किया. సో ఏ వ్యక్తిలో అయితే లాయల్టీ, నోబెల్ అండ్ ఎఫెక్టివ్గా ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేస్తూ ఉంటారో అలాంటి వ్యక్తి ఎప్పుడు కూడా మంచి స్థానంలో ఉంటారు. उन्होंने महात्मा गांधी के असहयोग आंदोलन में एक साधारण स्वयं सेवक के रूप में भाग लिया और राष्ट्र के सफल नेता हुई. సో గాంధీజీ స్టార్ట్ చేసిన నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఏదైతే ఉందో అందులో ఈయన సెల్ఫ్ వాలంటీర్గా వెళ్ళి దేశం కోసం ఏం చేయాలో అలాంటి కార్యక్రమాలన్నిటిలో కూడా ఈయన పాల్గొన్నారు. वे गुणग्राही और अवगुणों को भी थाड़ लेने वाले पारदर्शी వ్యక్తి थे. సో ఈయన మెరిట్స్నే కాదు, మనలో ప్రతి ఒక్కరిలో ఉండే డీమెరిట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా అప్రిషియేట్ చేస్తూనే అవి మనకి ఎంత ప్రమాదమో చెప్తూ ఉంటారనమాట. సో ఎవరైనా సరే ఏదైనా తప్పు చేస్తే ముందు వెంటనే వెళ్ళి తిట్టేసి గసిరేసి కొట్టేయడం కాదు. సో వాళ్ళకి తను చేసిన తప్పును కొంచెం అర్థమయ్యేలాగా మనం కూర్చోపెట్టి చెప్పాలి. వే నేతా హోకర్ బి స్వయం సేవక్ థే. సో ఆయన ఒక లీడర్ అయినా సరే ఆయనే ముందు ఒక వాలంటీర్గా పనిచేస్తూ ఉండేవారు. ఔర్ స్వయం సేవకోం కే దల్ నాయక్ బీతే. సో ఆ స్వయం సేవక్స్ అంటే వాలంటీర్స్ ఎవరైతే ఫ్రీడమ్ ఫైటింగ్ కోసం ముందుకొచ్చిన వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈయన ఒక గొప్ప లీడర్గా కూడా వ్యవహరించారు. सन 1925 में वैकम में अच्युतोद्धारण के आंदोलन में वे अग्रीन रहे. సో 1925లో ఏదైతే అన్టచబిలిటీస్ మీద అప్పుడు ఆందోళన చేశారో గాంధీ, అలాంటి ఫ్రీడమ్ ఫైటింగ్ ఆ మూమెంట్స్లో కూడా ఈయన ముందున్నారనమాట. संयोग से उस समय గాంధీజీ కేరళ పధారే थे. సో కోఇన్సిడెంట్లీ ఆ టైంలో గాంధీజీ కేరళ వచ్చారు. उनकी दस्तमदाजी से बीच बाचव हो गया और ఆందోళన సమాప్త హుయి. సో ఆయన ఎప్పుడైతే ఇంటర్ఫియర్ అయ్యారో అలా ఇంటర్ఫియర్ అవ్వంగానే అక్కడ ఉన్న ఏదైతే ఆందోళన ఉందో అదంతా కూడా వెంటనే ఆగిపోయింది. కామరాజ్ కే లియే యహ పెహలి రాజనైతిక్ సఫలతా థీ. సో కామరాజ్కి ఇది ఫస్ట్ పొలిటికల్ సక్సెస్ అనమాట ఆయన చేసిన ఫ్రీడమ్ ఫైటింగ్స్లో. गांधी के शुरू किया नमक सत्याग्रह को सफल बनाना कामराज का अगला कार्यक्रम था. సో సాల్ట్ సత్యాగ్రహాలు కూడా ఈయన పార్టిసిపేట్ చేశారు అండ్ దాన్ని సక్సెస్ చేయాలి అని ఎంతగానో ప్రయత్నించారు. उन्होंने सत्याग्रह में भाग लेकर कारावास का दंड भोगा. సో ఈయన ఆ మూమెంట్లో పార్టిసిపేట్ చేసినందువల్ల ఈయన జైలు కూడా వెళ్లాల్సి వచ్చింది. 1935 में कांग्रेस के अध्यक्ष पद के लिए सत्यमूर्ति और सचिव पद के लिए कामराज मनोनीत हुई. సో 1935లో కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా సత్యమూర్తి గారు ఎన్నికైతే సచివ్ పద్ అంటే సెక్రటరీగా కామరాజ్ గారు నామినేట్ అయ్యారు. మద్రాస్ असेंबली के सचिव चुनाव में कामराज ने विरुद्धु नगर क्षेत्र से चुनाव लड़ा और निर्विरोध चुने गए. సో ఆ తర్వాత ఈయన మద్రాస్ అసెంబ్లీ నుంచి ఎలక్షన్స్ ఏవైతే జరిగినాయో ఆ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేశారు. ఈయన ప్లేస్ అయిన విరుద్ధు నగర్ నుంచి ఈయన పార్టిసిపేట్ చేశారు అండ్ అపోజిషన్ అనేది లేకుండానే ఈయన ఎక్కువ మెజారిటీతో గెలిచారు. सन 1940 के कामराज ने अपने सत्य सेवक एवं प्रदेश संगठक के स्तर से ऊपर उठाकर तमिलनाडु कांग्रेस के अध्यक्ष पद के लिए अपने को तैयार कर लिया. సో ఆ తర్వాత 1940లో కామరాజ్ గారు స్వయంగా తను ఒక వాలంటీర్ అయ్యి స్టేజ్ ఆర్గనైజర్గా మారి అక్కడ తమిళనాడులో కాంగ్రెస్ అధ్యక్ష పద్ ఏదైతే ఉందో దానికి తనని తాను ప్రిపేర్ చేసుకున్నారు. ఇస్మే కామరాజ్కి జీత్ హుయి. సో అందులో ఈయన విన్ కూడా అయ్యారు. యహ పద్ మద్రాస్కి ముఖ్యమంత్రి బనానే తక్ బరాబర్ హే. సో అప్పుడు ఆ పొజిషన్ ఈక్వల్ టు చీఫ్ మినిస్టర్ ఆఫ్ మద్రాస్ అనమాట. సో దానికి కామరాజ్ గారు యోగ్యులంటే ఆయనకి ఎన్ని మంచి క్వాలిటీస్ ఉండాలి చెప్పండి. ముఖ్యమంత్రి కామరాజ్.
सन 1954 में अप्रैल 13 को కామరాజ్ ముఖ్యమంత్రి बने. సో 1954లో ఏప్రిల్ 13న ఈయన ఫైనల్లీ चीफ मिनिस्टर ऑफ मद्रास अय्यारू. मुख्यमंत्री के रूप में उन्होंने जो कुछ सेवाएं राज्य की సమ్మోన్నతి के लिए की वे ఆవిష్కరణీయ హే. సో ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవైతే ఆ స్టేట్ యొక్క డెవలప్మెంట్ కోసం ఎన్నెన్ని కార్యక్రమాలు అయితే మొదలుపెట్టారో అవన్నీ కూడా అన్ఫర్గెటబుల్ అనమాట. सन 1957 के दूसरे तथा सन 1962 के तीसरे आम चुनावों में तमिलनाडु में कांग्रेस की जो जीत हुई उसके मूल सूत्रधारी కర్తధాత్ర యహీ కామరాజ్ హే. సో ఆ తర్వాత 1957 అండ్ 1962 పీరియడ్లో కాంగ్రెస్ తమిళనాడులో చాలా స్ట్రాంగ్గా ఉంది అంటే దానికి మెయిన్ రీజన్ కామరాజ్ గారని చెప్పొచ్చు. कामराज ने अपने दीर्घ सेवा काल में तमिलनाडु की उन्नति के लिए योजनाएं बनकर उन्हें पूरे की. సో ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్న టైంలో కూడా ప్రతి ఒక్క సమయాన్ని కూడా మంచి ఇంప్లిమెంటేషన్స్తో మంచి ప్లాన్స్తో ఆ స్టేట్కి ఏం చేయాలి అని ఆలోచించేవారు. अपने गांव एवं शहर को सड़कों नए स्कूल करवाए. సో అక్కడ ఉన్న ఆ స్టేట్ మొత్తం కూడా మంచిగా రోడ్స్ అనేవి స్కూల్స్ అనేవి కూడా ఈయన డెవలప్ చేశారు. स्कूल के बच्चों को मध्याह्न भोजन मुफ्त में दिलाने की व्यवस्था की. సో ఆఫ్టర్నూన్ లంచ్ అనేది గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీగా ఇచ్చేవారు. అలాంటివన్నీ కూడా ఈయన చేశారు. गांवों के लिए बिजली की सुविधा करवाई और कई नए नए कुटीर उद्योगों तथा बड़े बड़े कल कारागारों कारखानों की स्थापना कराई. అంతేకాకుండా విలేజెస్కి కరెంట్ ప్రొవైడ్ చేయడం అండ్ ఎన్నో ఫెసిలిటీస్ లైక్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ అండ్ ప్రతి ఒక్క చిన్న పెద్ద అందరికీ ఉపయోగపడేలాగా ఎన్నో ప్లాన్స్ అనేవి ఈయన ఇంప్లిమెంట్ చేశారు. హై స్కూల్ తదా నిःशुल्क శిక్షా దేనేకి వ్యవస్థకి. సో హై స్కూల్కి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఉండేలాగా చూశారు. కామరాజ్ ने तमिलनाडु भर में खेती बाड़ी की वृद्धि के लिए कई బాంధ్ బన్వాయే. సో తమిళనాడులో ఉన్న అగ్రికల్చర్ ఆ ఫర్టైల్ ల్యాండ్స్ అన్నిటి కోసం ఈయన ఎన్నో డ్యామ్స్ అనేవి కూడా కట్టించారు. కాంగ్రెస్కే అధ్యక్ష కామరాజ్. సో తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడిగా అయిన కామరాజ్ గారి గురించి తెలుసుకుందాం. सन 1963 अक्टूबर 2 को कामराज मुख्यमंत्री पद से अलग हुई. సో 1963 अक्टूबर 2న ఈయన స్టెప్ డౌన్ ఫ్రమ్ ద पोजीशन ऑफ चीफ मिनिस्टर ऑफ मद्रास. नेहरू जी ने कांग्रेस महासभा का अध्यक्ष पद कामराज को सौंपा. ఇంకా ఈయన్ని ప్రెసిడెంట్ ఆఫ్ దట్ కాంగ్రెస్ పార్టీగా నెహ్రూ చేశారు. उस समय कामराज ने कहा कि आगे से भारत समाजवादी गणतंत्र की प्रणाली में ప్రగతి పద్ పర్ నయి సఫలతాయం ప్రాప్త్ కరేగే. సో ఆయన చాలా గట్టిగా నమ్మేవారనమాట మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా సోషలిస్ట్ రిపబ్లిక్ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని అందరూ ఆచరిస్తారు అని ఈయన గొప్పగా నమ్మేవారు. యహ సమాజ్వాదీ గణతంత్రకి ప్రక్రియ కామరాజ్ కి అద్భుత యోజన పద్ధతికి అనూఠి ఉపలబ్ధి హే. సో కామరాజ్ గారు ఎప్పుడు కూడా ఒక గొప్ప నేషన్ ఎలా ఉండాలి అని కలలు కనేవారో అలాంటి నేషన్ని తయారు చేయడానికి ఆయన వంతు పాత్ర ఏదైతే ఉందో అది చాలా సక్సెస్ఫుల్గా ఆయన నిలబెట్టారు. गांधी जी की स्वच्छता और सादगी, नेहरू जी का औदार्य और त्याग तथा सरदार पटेल की दृढ़ता और धीरेली आदि सभी गुणों से संपन्न कामराज का जीवन अत्यंत सादा सरल और संवयी है. సో గాంధీజీలో ఉన్న స్వచ్ఛత ట్రూత్ఫుల్నెస్ అండ్ సింపుల్సిటీ, నెహ్రూలో ఉన్న జనరసిటీ అండ్ సాక్రిఫైస్, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్లో ఉన్న కరేజ్ అండ్ డిటర్మినేషన్ ఇలాంటి ఎన్నో గుణాలతో ఉన్న కామరాజ్ గారి లైఫ్ అనేది చాలా నార్మల్గా సింపుల్గా అండ్ ప్రతి ఒక్కటి కూడా వెల్ ప్లాన్డ్ అండ్ వెల్ డిటర్మినేషన్తో నేషన్కి ఆయన సేవలు అనేవి చేశారు. ये भारत की 80% ग्रामीण जनता का प्रतिनिधित्व करते थे. సో 80% ఆఫ్ ద రూరల్ పాపులేషన్ అందరినీ కూడా రిప్రజెంట్ చేసిన గొప్ప వ్యక్తి కామరాజ్ గారు.
उसका जीवन नई पीढ़ी के लिए एक आदर्श है. సో ఒక నార్మల్ లో మిడిల్ క్లాస్ లెవెల్ నుంచి ఒక సీఎంగా మారిన కామరాజ్ గారి లైఫ్ అండ్ ఆయన చేసిన ఎన్నో సాక్రిఫైజెస్ మన అందరికీ కూడా ఒక మంచి లెసన్ లాగా ఉంటుంది. సో దిస్ ఈజ్ యువర్ లెసన్ కర్మవీర్ కామరాజ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్. నెక్స్ట్ వీడియోలో ఈ లెసన్లో ఉన్న అభ్యాస ఎక్సర్సైజ్ అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.